ఈ మొత్తం 'నాగేశ్వర్' ఎపిసోడ్‌లో మీరు అసలు చెప్పాలి అని అనుకుంటే జనసేన పార్టీ తరపున ఏం జెప్తారు? జనసేన పార్టీ తరపున చెప్పబోయేది ఒకటే అండి. అంటే ఇప్పుడు అలిగేషన్స్ అందరూ వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు ఏ పార్టీ నుంచి గాని, ఎవరి మీద గాని చేయొద్దని నా అభిప్రాయం. అది రాజకీయాల్లో అలాంటి వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తిగతంగా దూషించడం అనేది అది ఎప్పటికీ మంచి పరిణామాలు కావు. దానివల్లే మేము అంత దూరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సొచ్చింది. సో, ఫైనల్‌గా ఏంటంటే నాగేశ్వరరావు గారు మాట్లాడారని విన్నాము. తర్వాత ఉంచుకున్నారని విన్నాము. అంతా అయిపోయిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అది ఎలా జరిగిందో తెలియదు గానీ, పాషం యాదగిరి గారు అండ్ నాగేశ్వరరావు గారు, మిగతా కొంతమంది ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది మాకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. అందులో ఇలాంటి అంటే చెప్పాలంటే తెలంగాణలో మార్గదర్శకులుగా పిలువబడే పెద్దలు చెప్పాలంటే, వాళ్ళ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేక కొంచెం ఒక రకంగా బాధేసింది. ఒక రకంగా దీన్ని ఎలాగైనా ఖండించాలని మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అసలు ముగింపు అంటే నేను చెప్పింది కూడా అదే ఏంటంటే, ఇట్లాంటి ఇది మంచి సంస్కృతి కాదు. ఇది మనం జనాల్లో ఉండాలి. ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యల మీద మనం ఫైట్ చేయాలి గానీ, ఇలా తిట్టుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదనే ముగింపు పలికాను తప్ప, వేరే ఏం లేదు. దాన్ని ఎక్స్‌టెండ్ చేయాలనైతే నేను అనుకోలేదు. కేసులు పెట్టిర్రు గాబట్టే అరెస్ట్ జేయడానికి పోలీసోళ్ళొస్తున్నారు. ఆంధ్ర నుంచి పోలీసులొస్తున్నారు గాబట్టి తెలంగాణలో అలా ఇలా దౌర్జన్యం నడుస్తుంది అనే వరకు ఇష్యూ వెళ్ళింది. స్వయంగా పవన్ కళ్యాణే నేను వెళ్తాను అన్నా కూడా వద్దు అని వారించిన అని చెప్పినప్పటికి కూడా అది ఎందుకు కంటిన్యూ జేస్తున్నారు అనేది అంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారా ఏంటి అనేది? అదే అర్థం కాలేదు. నాకు అర్థం కానిది అదే. ఎందుకంటే పోలీసులొస్తే అందరికి తెలుస్తుంది గదా! అరెస్ట్ అయితే అది ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసాం అనేది చిన్న విషయం కాదు గదా! అందరికి తెలుస్తుంది. తెలిసే జరుగుతుంది. తెలియకముందే ఇలా ఇది అయిపోతుందని, ఏదో జరుగుతుందని, లేకపోతే వాళ్ళు ఊహించుకోవడమా, లేకపోతే వెనుక ఎవరున్నారా, ఇవన్నీ మాకు అర్థం కాకుండానే జరిగిపోయింది. ఏదేమైనా సమర్థవంతంగా మేము ఏంటంటే ఒకటే దీన్ని ముగింపు పలుకుదాం. ఇలాంటి విమర్శలకు తావు లేకుండా అంటే ఫ్యూచర్‌లో నేను చెప్పింది అదొకటే. రకరకాలుగా అంటే వ్యక్తిగత విమర్శలంటే ఎలాంటి విమర్శ అంటే సినిమా సినిమా వాడిగా విమర్శించారు. ఆ! పెళ్ళిళ్ళ మీద విమర్శించారు. అండ్ ఆయన పాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఎలాంటి పాలన అందిస్తున్నారో అందరికీ తెలుసు. అది కొత్తగా ఏదో మనం దాక్కొని చూడాల్సిన అవసరం లేదు. ఇంత మీడియా ఉంది. ఆయన ఎలా అంటే ఎంత తగ్గాలో అంత తగ్గుతారు. రాష్ట్ర శ్రేయస్సు గురించి అందరికి తెలిసిందే. సో, మనం ఆయన ఉంటే మీరు పాలసీల మీద ఫైట్ చేయండి గానీ, ఆయన వ్యక్తిగత విమర్శల మీద ఫైట్ చేయడం అనేది నచ్చలేదు మాకు. కానీ గతంలో గద్దర్ లాంటి వాళ్ళే అరే అనేంత చనువుంది. లేదంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎవరి జేబులో నుంచి అయినా ఒక రూపాయి తీసుకోవాలంటే స్వయంగా నేనే జేబులో చేయి పెట్టి తీసుకుంటాను. అంత చనువుంది అని చెప్పినటువంటి అట్లాంటి సందర్భాన్ని ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకిగా లేకపోతే పాతవి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి మరీ ఇప్పటికి కనెక్ట్ చేయడం అనేది మీకు గుర్తుందో లేదో అసలేంటంటే గద్దర్ గారే స్వయంగా చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. అసలు పవన్‌ని నాకు సొంత తమ్ముడిలా చూసుకుంటాను. సొంత అన్నలాగా ఆయన ట్రీట్ చేశారు. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే అతని జేబులో నుంచి తీసుకునేంత చనువుంది. నేనే జేబులో చేయబెట్టి తీసుకునేంత చనువుంది అని ఆయనే చెప్పుకున్నారు. అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన నెల్లూరులో ఆయన స్పీచ్‌కి ఇన్‌స్పైర్ అయ్యి ఇప్పుడు చెప్పింది కాదు కదా! ఈరోజు చెప్పింది కాదు కదా! ఎప్పుడో అంటే బల్లెనక బళ్ళు గట్టి 16 బళ్ళు గట్టి అనే పాటకి ఇన్‌స్పైర్ అయ్యి ఆయన ఆయన స్పీచ్‌కి ఆయన చైతన్యాన్ని తెచ్చిన విధానం చూసి ఇన్‌స్పైర్ అయ్యి గద్దర్ గారి గురించి ఎన్నో సార్లు చెప్పారు. సో, అలాంటి మనిషిని యూజ్ చేసుకున్నారు. గద్దర్‌ని యూజ్ చేసుకున్నారనడం నాకెందుకో మంచి అనిపించలేదు. ఎందుకంటే నాకు కూడా పర్సనల్‌గా గద్దర్ గారితో మంచి సంబంధాలున్నాయి. నేనెప్పుడూ అవన్నీ బయట పెట్టను. ఎందుకంటే అది నాకు వ్యక్తిగత విషయాలు. నాకవి కొంచెం ఆ షెల్‌లో ఉండాలనిపిస్తది. ఆయన చనిపోయినప్పుడు నేనున్నాను పక్కనే. చనిపోయినప్పుడు అంబులెన్స్ ఇంకా ఎల్‌బీ స్టేడియంలో అంబులెన్స్‌లో ఉన్నాను. నేను చూసి వచ్చాను. ఓకే. నివాళులర్పించి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చనిపోయినప్పుడు అవును. ఎలా ఎలా ఆయనకు ఆయన ఆయన సానుభూతి అంటే మీన్స్ ఆయన ప్రగాఢ సంతాపం తెలిపి అందరికీ తెలుసు. అదొక ప్రెషియస్ బాండ్. దాన్ని ఇట్లా వాడడం నాకు ఇబ్బందిగా అనిపించింది. సో, ఆయనకి ఏదైతే గౌరవం ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఇప్పటికి ఏదైతే ఆయన ఆంధ్రాలో సభ పెట్టినా కూడా గద్దర్ అన్న గురించి మాట్లాడకుండా అసలు ఆ సభ ముగియదు. ఏ సభ అయినా చూసుకోండి. ఈవెన్ పిఠాపురంలో మొన్న జనసేన ఆవిర్భావ సభలో కూడా
గద్దరన్న. అంటే గద్దరన్న అంటే ఆయన ఆయన యూజ్ చేసుకోవడం గాదు. ఒక చైతన్యానికి ప్రతీకగా ప్రతీక, ఒక ప్రజా యుద్ధ నౌక. అంటే అలా ఉండాలి. అంటే అంటే ఒక స్పిరిట్‌ని ఇప్పుడు యువతలో ఒక చైతన్యం నింపడం కోసం ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకొని ఉంటాం. అలాంటిది యూజ్ చేసుకోవడం ఎవరు ఎవరిని యూజ్ చేసుకుంటారు?